అన్న గతంలో కూడా ఇప్పుడు కూడా ఎన్నో సంవత్సరం నుంచి పాత బస్తీలో బక్రీద్ సమయంలో మేము బ్లాక్ డే అని హిందూ సమాజం మొత్తం బ్లాక్ డే చేస్తున్నామన్న. ఓకే. కానీ ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే కొత్త కొత్తగా మేము గౌరక్ష చేస్తున్నారు మా కార్యకర్తలు, కొత్త కొత్తగా ఆవులకి పట్టుకొని గౌశాల పంపిస్తున్నారు, ఊకే కాంట్రవర్సీ చేస్తున్నారని అంటారు. కానీ అది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే హిందూ సమాజంకి గౌమాత అంటే మా అమ్మ లాగా అని మేము అనుకుంటాం. ఇప్పుడు అమ్మలాగా అనుకుంటున్నారని మీరు చెప్తా ఉన్నారు. కానీ అది హిందువులు మాత్రమే అమ్మలాగా అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కాదు, లేకుంటే అన్ని మతాల వారు కాదని చెప్పేసి నేను అంటున్నాను. గతంలో కూడా మేము ఏమంటున్నా అంటే గౌమాత ఇప్పటి నుంచి కాదు అన్న, మా పురాణం నుంచి సనాతన ధర్మంలో అప్పటి నుంచి మేము గౌమాతకి మా మాత అనుకుంటున్నారు. అదే విధంగా ఈ రోజు కూడా ఎంతో జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా ఆవులకి బక్రీద్ పేరు పెట్టుకొని ఆవులు తీసుకొచ్చి ఆవులకి స్లాటర్ రోజులా తీసుకుపోయి ఆ మాంసంకి తింటున్నారు అంటే చాలా బాధాకరం విషయం అని మేమైతే అంటున్నాం. నిన్న కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సార్కి మా వీర్ శివాజీ టీం, మళ్ళీ భారతీయ జనతా యువ మోర్చా టీం తరపు నుంచి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఓకే సార్, ఏదైతే మొత్తం హోల్డ్ సిటీలో చెక్ పోస్ట్ ఉన్నారో ఆ చెక్ పోస్ట్ అయితే ఉంది, కానీ అవుట్ ఆఫ్ సిటీ ఏదైతే హైవేస్ ఉంది ఆ హైవేస్ లో కూడా పెద్ద పెద్ద చెక్ పోస్టులు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆవులు తీసుకొస్తున్నారు ఆ ఆవులు పెద్ద పెద్ద కంటైనర్లో తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద లారీలో తీసుకొస్తున్నారు. ఆ లారీ స్పీడ్ ఏముంది అంటే 100-120 స్పీడ్ నుంచి ఆ ఆవులకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎవరు పట్టుకోవద్దు, పట్టుకుతే మళ్ళీ గౌశాలకి పంపిస్తారు, లేదంటే పోలీస్ కేసు అయితే అని ఆ ఆలోచనతో ఎంత పెద్ద స్పీడ్ లో ఆవులు తీసుకొస్తున్నారు. కానీ ఎంత రిస్క్ తీసుకొని కూడా మా గౌరక్ష కార్యకర్తలు అక్కడ ఉండి పీస్ఫుల్ గా బండికి ఆపి పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని గౌశాల పంపిస్తున్నారు. ఇప్పుడైతే ఇది జరుగుతుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందంటే ఈ మజ్లిస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన రోజుకి ఒక చౌరస్తా మీద పోతున్నారు, రోజుకి ఒక చెక్ పోస్ట్ మీద పోతున్నారు, పోలీస్ వాళ్ళకి ధమ్కి ఇస్తున్నారు, మీకు ఆపు रहना है या नहीं रहना है, ఎట్లా మాటలు మాట్లాడుతున్నారు. మేము కమిషనర్ సార్ సివి ఆనంద్ సార్కి కూడా అదే రిక్వెస్ట్ చేసినారు, ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోలే. ఎవరైతే మా గౌరక్ష కార్యకర్తలు అక్కడ వచ్చి ఎంత రిస్క్ తీసుకొని పీస్ఫుల్ గా అక్కడ గౌ మాతకి కాపాడుతున్నారు, కానీ అదే విధంగా ఈ మజ్లిస్ ఎమ్మెల్సీ వచ్చి అక్కడ కాంట్రవర్సీ చేస్తున్నారు. అది చాలా తప్పు. అట్లాంటి పరిస్థితిలో కంపల్సరీ మా కార్యకర్త పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది మీరు చూసారా అట్లా మజ్లిస్ ఎమ్మెల్సీ వెళ్ళి అట్లా మాట్లాడటం? ఎన్నో వీడియో ఉంది, కావాలంటే మీకు చూపెట్టంటే చూపిస్తా. ఆ వీడియోలో కూడా ఓపెన్ అంటారు, ఆయన పోలీస్ కి అంటారు తుమారుకు రైనా హై నేరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఎంతో చౌరస్తల ఆయన ఉండి ఆపిస్తున్నారు. సో ఆ పరిస్థితి అయితే జరుగుతుంది, అది చాలా ఘోరం పరిస్థితి. మా గౌరక్ష కార్యకర్త అయితే పీస్ఫుల్ గా హైవేస్ మీద గౌమాతకి కాపాడుతున్నారు. ఇప్పుడు గోశాల నుంచి వెళ్ళే అవకాశం ఉందంటారా మరి ఎట్లా బయటికి? గౌశాల నుంచి ఎట్లా పోతాయన్న, గౌశాలలో తీసుకొస్తున్నారు మా కార్యకర్తలు, కానీ ఆ గౌశాల తీసుకువచ్చిన తర్వాత అన్ని ఎవరైతే ఆర్గనైజేషన్ వాళ్ళలో ఆయన చూస్తున్నారు, మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ చూసుకోవాలి అంటే ఎవరైతే గౌశాల మెయింటెనెన్స్ ఉంటారో ఆయన చూసుకుంటారు. కానీ చాలా బాధాకరం విషయం అన్న, ఈ సమయంలో గవర్నమెంట్ కానీ ఏదైతే పాత గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా ఆవులకి పూజ చేస్తున్నారు, గౌమాత పూజ చేస్తున్నాడు, ఏదో ఒకటి మంచి పని చేయాలి అంటే గౌమాత పూజ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాడు. అదే విధంగా ఈ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైనా మంచి చేయాలి అంటే ఆవులు పూజ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇదే ఆవులు మీద ఏం మాట్లాడలేదు, ఇదే ఆవు ఏదైతే ఇలీగల్ గా తీసుకోపోతున్నారు ఆయన పైన ఏం యాక్షన్ కూడా తీసుకోవట్లేదని మేము అంటున్నాం. ఇప్పుడు వాస్తవానికి గోశాలల పేరు మీద వ్యాపారం జరుగుతుందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, కొంతమంది చాలా సార్లు మాట్లాడటం జరిగింది. వాస్తవానికి ఏం జరుగుతుంది? 100% వ్యాపారం జరుగుతుంది అన్న. ఎందుకంటే
ఆ వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఓల్డ్ సిటీలో ఆవులకి తీసుకొస్తున్నారు. మేము సివి ఆనంద్ సార్కి కూడా మొన్న కూడా అది కూడా చెప్పినాం. సార్ వ్యాపారం కూడా ఎట్లా జరుగుతుంది అంటే చాలా మంది షాప్ లో వాళ్ళు రీల్స్ పెడుతున్నారు. రీల్స్ అంటే ఆ, ये गाय इतने में है, ये बैल इतने में, इतने किलो इसके अंदर आता, ఇతనే మే ఆఫర్ అట్లాంటి రీల్స్ కూడా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో రీల్స్ పెడుతున్నారు. మేము సివి ఆనంద్ సార్కి చెప్పినాం, సార్ ఎట్లాంటి రీల్ ఈయన పెడుతున్నారు, ఈయన పైన యాక్షన్ తీసుకోవాలని. మంచి విషయం ఏంటంటే సివి ఆనంద్ గారు సార్ చెప్పినారు మాకు, వారే ఎవరైతే రీల్స్ ఇప్పుడు దాకా పెట్టున్నారో 100 మందికి మేము స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చినాం, ఎట్లాంటి రీల్ పెట్టవద్దు, ఒకవేళ రీల్ పెడితే డెఫినెట్లీ మీ పైన కేసు బుక్ చేస్తాం, వార్నింగ్ కూడా ఇస్తామని సివి ఆనంద్ గారు కూడా చెప్పినారు. మా డిమాండ్ కూడా అదే ఉంది భయ్. ఎంతో కోట్ల మంది హిందువుల మీద మీరు టార్గెట్ చేసుకుని కావాలని మాకు బాధ కనిపించాలి అని మీరు రీల్ పెడుతున్నారు. గౌమాత 3000 में है, 7500 में बैल है, 6000 में है, ఉత్తా గోశాల. ఎంత చాలా గలీజ్ అంటే ఎంత గలీజమైన పని చేస్తున్నారు. భాయిచారా ఏమన్నా భాయిచారా అంటే ఏంది? మీరు అయితే భయ అవుతున్నారు, మాకు అయితే చారా వేస్తున్నారు. అదే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అసలు వాస్తవానికి ఎట్లా అమ్ముతారు? ఏ ఏ మార్కెట్ ఉంటుంది అసలు మీకు తెలిసినట్టు అయితే? మీరు ఎన్నిటిని అడ్డుకున్నారు ఇప్పుడు వరకు అయితే? అన్న చూడండి, ఇప్పుడు ఎవరైతే ఊరు నుంచి తీసుకొస్తున్నారు, పాత బస్తీలో బహాదూర్పుర, మళ్ళీ ఓల్డ్ సిటీలో చాలా అట్లా ప్లేస్ ఉంది, మళ్ళీ పటాన్చెరువులో కూడా ప్లేస్ ఉంది, స్లౌటర్ హౌస్ ఉంది, పెద్ద పెద్ద స్లౌటర్ హౌస్ ఉంది. ఆవుకి తీసుకొచ్చి డైరెక్ట్ కూడా అమ్ముతున్నారు. ఆ స్లౌటర్ హౌస్ లా గౌమాతకి మొత్తం ఏదో ఒకటి చేసుకొని అమ్ముతున్నారు. అదైతే చాలా ఘోరం పరిస్థితి ఉంది. గౌరక్షక కార్యకర్త కూడా ఇప్పుడు కూడా పీస్ఫుల్ గా చేస్తున్నారు. మా డిమాండ్ ఏముంది అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి చాలా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మీరు పూజ చేస్తున్నారు, ఆవు పూజ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే ఆవుకి మా గౌరక్షక కార్యకర్తలు కాపాడుతున్నారు. కానీ ఆ గౌరక్షక పైన కార్యకర్త మీద మీరు కొంతమంది కావాలని కేసు కూడా బుక్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ కార్యకర్త కూడా తప్పు చేయట్లేదు. మా కార్యకర్త బండికి పట్టుకొని మొన్న కూడా హ్యాబిట్స్ లా ఒక బండి మీద తీసుకొస్తున్నారు. ఇమీడియట్ గా మా కార్యకర్త ఫోన్ చేస్తే మా కార్యకర్త పోయి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుని మళ్ళీ గౌశాలకి పంపించిన. అదే ఆ విధంగా మా కార్యకర్త పనిచేస్తున్నారు. ఏ వైలెన్స్ కూడా చేయాలి, ఏదో ఒకటి కొట్టాలి అని అట్లాంటి విషయం అయితే లేదు. మా కార్యకర్త మీద అయితే కంపల్సరీ దాడి కూడా చేస్తున్నారు. చాలా మంది కార్యకర్త మీద టార్గెట్ కూడా చేసుకొని కొట్టినారు కూడా. అది కూడా చాలా మంది వీడియోస్ కూడా చూడవచ్చు. అంటే రోజుకి మామూలుగా ఎన్ని దొరుకుతున్నాయి అంటారు? 100,000 గౌలు దొరుకుతుంది అన్న ఒక్కొక్క బండిలో. ప్రెసెంట్ సిచ్యువేషన్ లా నేను అంటున్నా, సిటీలో 1000 గోమాత తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క బండిలో మీకు 50, 40, 100 ఎట్లా మీరు అనుకోవచ్చు. ఎన్నో బండిలు సిటీలో వస్తుంది. చాలా ఘోరమైన విషయం అది ఉంది అన్న ఇప్పుడు.